హంగులు ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో. ఏదైతే బాపట్ల దగ్గర ఉన్న సముద్ర తీర పర్యాటకానికి ఆదరణ లభిస్తున్నదో ప్రభుత్వం తీర ప్రాంతంలో సౌకర్యాల కల్పన ద్వారా అదనపు ఆదాయం పొందడానికి ప్రణాళికలు రూపొందించింది. సూర్యలంక బీచ్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. కేంద్రం అమలు చేస్తున్న స్వదేశీ దర్శన్ 2.0 కింద సూర్యలంక బీచ్ని 98 కోట్లతో అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసడంతో సవ్యవర్ ప్రాజెక్టు వేదిక సిద్ధమైంది. తొలి దశలో 50 కోట్ల పనులను టెండర్లు పిలిచారు. త్వరలోనే గుత్తేదారులకు పనులు అప్పగించబోతున్నారు. సురక్షితమైన బీచ్గా గుర్తింపు పొందడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకులకు స్వర్గధామం అవుతుందని. ఇందులో మౌలిక వసతులు బీచ్కి 2 స్వాగత ద్వారాలతో పాటు ద్విచక్రాన 4 వీలర్స్ బస్సులకు ప్రత్యేక పార్కింగ్ వసతులు ఏర్పాటు చేస్తారు. తీరంలో వాణిజ్య దుకాణాల సముదాయం నిర్మించి అక్కడ అన్ని వస్తు సామాగ్రి విక్రయించేలో పద్ధతి ప్రకారం నిర్మాణాలు చేస్తారు. బీచ్లో సైక్లింగ్కి వీలుగా ట్రాక్ నిర్మిస్తారు. పాదచారులకు ప్రత్యేకంగా నడకదారులు ఉంటాయి. రిసార్ట్లు వ్యూ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. బీచ్లో పార్కింగ్ ఇతర అన్ని ప్రాంతాలు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చూడటం ద్వారా భద్రత కల్పించడం. అట్లాగే సముద్ర తీరంలో సూర్యోదయం సూర్యాస్తమయాన్ని వీక్షించేలా కాటేజీలు కడతారు. టికెట్ కేంద్రం, ధ్యాన కేంద్రం, పర్యాటకులు శాతీరేల లాంజ్, సమాచార కేంద్రం, ఆరోగ్య కేంద్రానికి అవసరమైన నిర్మాణాలు చేపడతారు. 2 జెట్టీలు నిర్మించి తీరంలో బోటింగ్కి ఏర్పాట్లు చేస్తారు. 300 మంది కూర్చునే సామర్థ్యంతో ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మిస్తారు. నల్లమడ డ్రైన్ సముద్రంలో కలిసే ప్రాంతం పొగురుని అభివృద్ధి చేస్తారు. అన్ని రకాల రుచులతో ఆహారం లభించేలా రెస్టారెంట్లు అందుబాటులోకి తేబోతున్నారు.